వృద్ధాప్యంలో దాటిన ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు 9 పనులు. వృద్ధాప్యం వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ ఈ పనులు చేయడం వలన వారి వృద్ధాప్యం ఆనందంగా, ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. ఈ వీడియో చూసే వారందరికీ కూడా నమస్కారం. ఈ వీడియోని చూస్తున్న వారు తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీకు తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీ అవసరాలకు తగ్గట్టు మీ దగ్గర డబ్బు ఉంచుకోండి. మిమ్మల్ని వృద్ధాప్యంలో రక్షించేవి డబ్బులు మాత్రమే. ఈ జనరేషన్లో పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవడానికి సమయం కూడా కేటాయించలేకపోతున్నారు. ఎవరిపైన ఆశలు పెట్టుకోవద్దు. రెండవది ఏంటి అంటే, భార్య లేదా భర్త ఎవరు జీవించలేకపోయినా ఒంటరి జీవితం నరకంలా అనిపిస్తుంది. అలాంటి వారు ఇంట్లో ఎక్కువగా ఉండకండి. మీ స్నేహితులను కలవడానికి వెళ్ళండి, లేదా కాసేపు బయటకు వెళ్ళండి. మిమ్మల్ని ఆ ఆలోచనల నుంచి దూరంగా ఉంచుతుంది. మూడవది, భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేస్తాడు. ఇది నిజం. అలా అని పిల్లలు చెప్పిన ప్రతి మాటకి తల్లిదండ్రులు తల ఊపొద్దు. మీరు పెంచి పెద్ద చేసిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి. ఈ విషయంలో పట్టించుకోని వారి దగ్గర మీరు తల వంచవలసిన అవసరం లేదు. నాలుగవది, డబ్బులు ఆస్తులు ఎక్కువగా లేని వాళ్ళు ఉన్న దానిలో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మిమ్మల్ని ఒకరి ముందు లోకువ కాకుండా చేస్తుంది, అలాగే మీ గౌరవం పెంచుతుంది. ఐదవది, ఆల్కహాల్ని తీసుకోండి. ఇప్పటి వరకు కష్టపడింది చాలు. వృద్ధాప్యంలో ఆల్కహాల్ని లిమిటెడ్గా తీసుకోండి, ఎక్కువగా కాదు. 30 నుంచి 60 ml తీసుకుంటే సరిపోతుంది. దీని వలన మీ శరీరంలో ఉత్సాహం పెరిగి మీ మనసు ప్రశాంతంగా ఉంచి మీ బాధను తగ్గిస్తుంది. ఈ అలవాటు లేని వారు యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి చేయడం మంచిది. ఇవి మీ మనసుకు శాంతినిస్తాయి. మీకు నచ్చిన పని చేయడం వల్ల విశ్రాంతి పొందుతుంది మనసు. ఆరవది, కొంతమంది అల్లుడిని సరిగా పట్టించుకోకుండా అవమానాలు చేస్తూ అనకూడని మాటలు అంటారు. వృద్ధాప్యంలో కొంతమంది కోడళ్ళు చూడకపోయినా అల్లుళ్ళు చూస్తారు. కాబట్టి మన టైం బాగుంది కదా అని ఎవరిని ఏమీ అనకూడదు. ఏడవది, కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి. ఎందుకంటే ఆ వయసులో తల్లిదండ్రుల మాట కన్నా భార్యల మాట తీయగా ఉంటుంది. కోడళ్ళ మీద చాడీలు చెప్పవద్దు. ఇది కొడుకు నుంచి తల్లిదండ్రులను మరింత దూరం చేస్తుంది. ఎనిమిదవది, ఇప్పటికే మీ అప్పులన్నీ తీరిపోయి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులు తీర్చలేక కొడుకులు వాటిని తీర్చడం ఇష్టం లేక మాకేం సంబంధం అని వదిలేస్తే ఆ అప్పులు తీర్చలేక ఇంకా వృద్ధాప్యంలో మాటలు పడేవారు చాలామంది ఉన్నారు. ఇంకా 9వది ఏంటంటే, ఆరోగ్యం బాగా లేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఏమైనా పెద్దవి కాకుండా ఉంటాయి. అలాగే వృద్ధాప్యంలో గౌరవంగా బ్రతకడానికి చేయవలసిన 15 పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీకు వృద్ధాప్యంలో కూడా ఆనందం, ప్రశాంతత లేకపోతే ఇంకా ఏమీ లేనట్టే. వృద్ధాప్యంలో మీరు తీసుకునే కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని బాధల నుండి రక్షిస్తాయి. అలాగే కొన్ని పనులు చేయడం వలన చాలా సంతోషంగా ఉంటారు. వృద్ధాప్యంలో సంతోషంగా జీవించాలి అంటే వీటిని తప్పనిసరిగా పాటించాలి. మొదటిది ఏంటంటే, జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలు తీర్చడానికి ఇది ఆఖరి సమయం. కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పనులు చేయండి. రెండవది, వృద్ధాప్యం వచ్చేసరికి ఒక ఇంటిని ఖచ్చితంగా కట్టుకోవాలి. అది చిన్న ఇల్లు అయినా సరే సొంతంగా ఒక ఇల్లు ఉండాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో దిక్కులేని వారిలా ఉండకూడదు. మూడవది, సంవత్సరానికి 2 సార్లు మీ భార్యతో కలిసి ఏదైనా ట్రిప్కు వెళ్ళండి. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. లేదా ప్రశాంతత కోసం గుడికి వెళ్ళండి. ఎందుకంటే ఒత్తిడిగా జీవితం వల్ల జీవితం జీవించలేకపోతున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి. నాలుగవది, ఉద్యోగం అయిపోయిన తర్వాత మీకు నెలకి కొంత డబ్బు వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడి నుండి మీ జీవితం మరొకలాగా మారబోతుంది. వీలైనంత వరకు మీ డబ్బుతో మీరు తినడానికి ప్రయత్నం చేయండి. పిల్లలను అడిగి లేవి అనిపించుకోవద్దు.
5వది, జీవితంలో ఎవ్వరూ దేనిని శాశ్వతంగా పొందలేరు. తమ ఆస్తులు చనిపోయిన తరువాత తమ వెంట తీసుకువెళ్ళలేరు. కాబట్టి ఆస్తులపై ఏదైనా ఆశ ఉంటే దానిని పూర్తిగా వదిలేయండి, లేదా మనసు ప్రశాంతంగా కాకుండా నరకంగా మారుతుంది. 6వది, డబ్బును భార్యకు ఇచ్చే కొడుకు విషయంలో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే అతను ఇప్పటికే భార్య కింద కుక్కలా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వారు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినడు. ఇలాంటి కొడుకు దగ్గరకు వెళ్ళి మీరు డబ్బులు అడిగితే వారు మీకు ఇచ్చేది గౌరవం కాదు, భిక్ష మాత్రమే. పిల్లలపై ఎంత కోపం ఉన్నా నలుగురిలో వారిని చులకనగా చెయ్యవద్దు. ఇది నీ పెంపకానికి ఒక మచ్చలా ఉంటుంది. ఇంకా 7వది, మనసుకు ప్రశాంతత ఇచ్చే పాటలు వినండి. ఇంటి లోపల బయట చెట్లను పెంచండి. స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి చాలా మంచిది. భర్త లేదా భార్య వారు కోపిష్టివారు, వారికి మంచి మాటలు చెప్పండి. వృద్ధాప్యంలో ఈ మాటల వల్లే గొడవలు వస్తూ ఉంటాయి. 8వది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ ఆస్తులను మీ వద్దే ఉంచుకోండి. మిమ్మల్ని చివరి వరకు కాపాడతాయి. ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసుకునే వారికి కొంత ఇవ్వండి. ఇంకా 9వది, ఇప్పటి కాలంలో ఉన్న కొడుకు కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడరు. ఎందుకంటే కాలం చాలా మారిపోయింది. అనుబంధాలకు విలువలకు ఎక్కడ చోటు లేదు, కేవలం డబ్బుకు మాత్రమే ఉంది. ఇంకా 10వది, మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి. ఎవరి నుండి ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు. ఇతరులు బాగానే ఉంటున్నారు కానీ నా కొడుకు కోడలి నన్ను చూడడం లేదు అని బాధపడకండి. ఎందుకంటే ఎవరి ఇంట్లో సమస్యలు వారికే తెలుస్తాయి. బయటకు అంతా బంగారంలానే ఉంటుంది. ఇంకా 11వది, పిల్లలు తప్పుడు మార్గంలో నడవనప్పుడు వారి సొంత మార్గంలో వారి జీవితాన్ని గడపనివ్వండి. ఇది వారికి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. టాలెంట్ ఉన్న వారి చేతులను కట్టేయకండి, వారిని స్వేచ్ఛగా వదిలేయండి. 12వది, బంధువుల వద్ద బిడ్డల వద్ద మా దగ్గర డబ్బులు లేవు అని పదే పదే అనకండి. మా ఆరోగ్యం బాగాలేదు అని అనేక సార్లు అంటే వారు మీపై చిరాకు తెచ్చుకుంటారు. మీరు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. కాబట్టి ఎటువంటి మాటలు ఎవరి వద్ద అనకండి. 13వది, ఎవరితో మా గొడవలు పెట్టుకోవద్దు. ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలు విని ఆవేశపడి మీ సొంత వారిపై గొడవలు పెట్టుకోవద్దు. ఎందుకంటే బయట వారు గొడవలు పెట్టడానికే అలాగ చెబుతారు. బయట వ్యక్తుల మాట వినండి, కానీ మీ సొంత ఆధారంగానే మీ ఆలోచనలు నిర్ణయాలు తీసుకోండి. ఇంకా 14వది, మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి. వైద్య పరీక్షలు కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుతో పోషక ఆహారం తినండి. మరియు వీలైనంత వరకు మీ పని మీరే చేసుకోండి. చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకండి. వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. 15వది, జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి మరియు ఇతరులతో సంతోషంగా మెలగండి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి. మీ భాగస్వామిని తిట్టడం, చులకనగా చూడడం వంటివి చేయకండి. వృద్ధాప్యంలో భర్తకు భార్య తోడు లేకపోతే ఎలా ఉంటుందో వారికి ఉన్నప్పుడు తెలియదు. అలాగే మీ పేదరికం ఎవరితోనూ చెప్పకండి. ఒకవేళ చెబితే మిమ్మల్ని దురదృష్టవంతులుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ నియమాలను వృద్ధాప్యంలో మీరు పాటిస్తే మీరు ఒకరి కింద తల వంచకుండా ఆనందంగా చాలా సంతోషంగా మీ వృద్ధాప్యాన్ని గడపగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితే ఒక మంచి కామెంట్ పెట్టండి. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ నియమాలను పాటిస్తే గనుక ఒకరి కింద తల వంచే అవకాశం మీకు ఎప్పుడూ రాదు. డబ్బులను వృధాగా ఖర్చు పెట్టకుండా మీ దగ్గర అవసరానికి పొదుపుగా చేసుకుంటే మీరు ఒకరి దగ్గర చేయి చాచి అడగాల్సిన అవసరం మీకైతే ఉండదు. వృద్ధాప్యం వచ్చాక 15 నియమాలను ఖచ్చితంగా పాటించండి. తప్పకుండా మీరు ఆనందంగా ప్రశాంతంగా అయితే ఉండగలుగుతారు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.